ఆర్థిక బిల్లుల రూపంలో ఉంటుంది. వ్యయాలనేది వాటిని డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటాము. ఆదాయాలన్నీ కూడా చూసుకుంటే మనకి ఫినాన్స్ బిల్ రూపంలో ఉంటుంది. అలా ట్యాక్సెస్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తున్నామా, కొత్త ట్యాక్సెస్ ఏమన్నా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామా, అర్థమవుందనుకుంటా కదా. ఎస్, కొత్త ట్యాక్సెస్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామా, ఉన్న ట్యాక్స్ని ఏమైనా మోడిఫై చేస్తున్నామా, ట్యాక్స్ని రద్దు చేస్తున్నామా, ఇవన్నీ కూడా ఫినాన్స్ బిల్స్ అనమాట. సో బడ్జెట్ అయిపోయిన తర్వాత ఫినాన్స్ బిల్స్ అనేది ఆర్థిక శాఖ మంత్రి అనేది అనౌన్స్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో అదేంటండి, సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వెంటనే ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు తదుపరి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ పన్ను ప్రతిపాదనలో అమల్లోకి తీసుకురావడానికి. సో పన్ను ప్రతిపాదన ఏదైతుందో ఆ ట్యాక్స్ ప్రపోజల్స్, మరి ఖర్చు చేయాలంటే, వ్యయం చేయాలంటే ఆదాయ మార్గాలను కూడా సమకూర్చుకోవాలా లేదా? ఎస్, ఆదాయ మార్గాలను కూడా మనం సమకూర్చుకోవడం జరుగుతుంది. అలా వివిధ ఆదాయ మార్గాలన్నీ కూడా ఏ బిల్లు రూపంలో బడ్జెట్ను ప్రవేశపెడతారమ్మా, ఆ పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెడతారు. ఎస్, ఫినాన్స్ బిల్స్ అనేది ఏదైతుందో ఆర్థిక బిల్లుల రూపంలో ప్రవేశపెడతారు. ఆల్రెడీ ఫినాన్షియల్ బిల్స్ 1 అని చెప్పేసి, ఆల్రెడీ ఫినాన్స్ బిల్స్ 2 అని చెప్పేసి రకాలు కూడా మీకు తెలుసు అనుకుంటే కదా. ఎస్, ఫినాన్స్ బిల్స్ 1, ఫినాన్స్ బిల్స్ 2 అనేది కూడా మీరు కొంచెం చూసుకున్నామా. సో ద బిల్ కంటైన్స్ ప్రపోజల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ లెవీ ఆఫ్ న్యూ ట్యాక్సెస్. చెప్పే కదా, కొత్త పన్నులు ఏమన్నా మనము ఇంపోజ్ చేస్తున్నామా, ఓకేనా, కొత్త పన్నులు ఏమైనా విధిస్తున్నామా, లేదంటే ఉన్న పన్నులు ఏమన్నా మనం ఏమన్నా సవరిస్తున్నామా ఆ యొక్క నిర్మాణం కానీ, లేదంటే పాత పన్నులు ఏమన్నా మనం ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తున్నాం అనేది ఆ పార్లమెంట్లో చర్చకి జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సమర్ ఏదైతే ఉందో అది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బడ్జెట్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ 2 స్టేజెస్. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నదంతా జనరల్గా బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత, కేటాయింపులు జరిగిన తర్వాత, ఆ యొక్క ఫినాన్స్ బిల్స్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది. నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారి బడ్జెట్ అనేది ప్రజెంట్ చేసిన తర్వాత సభని వాయిదా వేస్తారు. ద హౌస్ ఈజ్ అర్జెంట్ అని ఉంటుంది, విన్నారా? ఆ యొక్క లోక్సభ స్పీకర్ ఎవరైతున్నారో హౌస్ ఈజ్ అర్జెంట్ అంటాడు. అంటే ఏంది, నేను 2 వారాల పాటు, 10 రోజుల పాటు, 20 రోజుల పాటు నేను వాయిదా వేస్తున్నాను అంటారు. సో వాయిదా అంటే ఏంది అంటే, సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారో అక్కడ చర్చ అనేది ఏమన్నా ఉంటుందంటే చర్చ అనేది ఉండదు. సో జనరలైజ్డ్ వ్యూ అనేది ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో భావం అనేది ఏదైతుందో, వాళ్ళ కాన్సెప్ట్ అనేది ఏదైతుందో, ఓకేనా, వాళ్ళ లక్ష్యం ఏదైతుందో దాన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంతేగాని నో డిస్కషన్ ఆన్ ద బడ్జెట్ టేక్స్ ప్లేస్ ఆన్ ద డే అమ్మా. ఎస్, నో డిస్కషన్ ఆన్ ద బడ్జెట్ టేక్స్ ప్లేస్ ఆన్ ద డే ఇట్ ఈస్ ప్రెజెంట్ టు ద హౌస్ అని చెప్పేసి. అంటే ఎప్పుడైతే మనం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టామో ఎటువంటి చర్చా సమావేశం అనేది జరగదు, ఓకేనమ్మా. మోషన్స్ అనేది ఏదైతుందో, వాయిదా అనేది ఏదైతుందో, లైక్ నో కాన్ఫిడెన్స్ మోషన్ చెప్పేసి, కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పేసి, అడ్జర్న్మెంట్ మోషన్ అని చెప్పేసి, ఇలాంటి వాయిదాలు అనేది ఎక్కడ కూడా ప్రకటించరు. కానీ బడ్జెట్కి సంబంధించిన సూత్రప్రాయంగా కానీ, లేదంటే ఇన్ ప్రిన్సిపల్గా కానీ వాళ్ళు జనరల్ యాజ్ ఎ హోల్గా మాత్రమే డిస్కస్ చేయొచ్చు, సమగ్రంగా మాత్రమే డిస్కస్ చేయొచ్చు. కానీ ఈ రంగానికి ఎంత కేటాయించావు, ఈ సెక్షన్కి ఈ వర్గానికి ఎంత కేటాయించావు, ఆ యొక్క అభివృద్ధి ప్రాజెక్టుకి ఎంత కేటాయించావు, ఇలాంటి చర్చ సమావేశం అనేది జరగదు. సో బడ్జెట్కి సంబంధించిన దశలు అనేది ఉంటాయమ్మా. ఇక్కడ మనము ఒక్కసారి ఈ యొక్క బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే ప్రజెంట్ చేశారో బడ్జెట్ కాపీస్ అన్నీ కూడా ఎంపీలకి ఏదైతే వెళ్తుందో సమగ్రంగా బడ్జెట్ గురించి ప్రకటన జరిగిన తర్వాత 2 దశలు ఉంటుంది. బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క ప్రొసీజర్ అనేది ఎన్ని దశలు ఉంటుందమ్మా, 2 స్టేజెస్లో ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేజ్ అనేది చెప్తాను, 2 స్టేజెస్. బడ్జెట్ అనేది 2 దశల్లో చర్చించడం జరుగుతుంది. ఆల్రెడీ మొదటి దశ అనేది మీకు ఇంతకుముందే క్లియర్గా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మొదటి దశ. ఏంటది, ద జనరల్ డిస్కషన్ ఫాలోడ్ బై ద డీటెయిల్డ్ డిస్కషన్. మొదటి దశలో ఏం జరుగుతుంది, ఫస్ట్ స్టేజ్ అనేది ఏదైతుందో, ఫస్ట్ స్టేజ్ అనేది ఉంటుంది, ఫైనల్ స్టేజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఏదైతుందో మొదటి దశలో సాధారణ ఏదైతుందో జనరల్గా మాత్రమే, ఓకే, ఆ యొక్క డిస్కషన్ చర్చ అనేది ఉంటుంది. సాధారణ చర్చ మాత్రమే జరుగుతుంది. ఎటువంటి మోషన్స్ అనేది మూవ్ చేయరు, ఎటువంటి వాయిదాలు అనేది వాళ్ళు మూవ్ చేయరన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి ఫస్ట్ స్టేజ్లో జనరల్ డిస్కషన్ అయిన తర్వాత ద హౌస్ ఈజ్ అడ్జర్న్ అంటారు. ఏమంటారు, ద హౌస్ ఈజ్ అడ్జర్న్. నేను సభని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను, తాత్కాలికంగా వాయిదా 2 వారాలకి నేను వాయిదా వేస్తున్నానని చెప్పేసి ఎవరంటారు, ఆ యొక్క లోక్సభకి సంబంధించిన స్పీకర్ అనేది జరగడం జరుగుతుంది. కేవలం సమగ్రంగా మాత్రమే చర్చ అనేది జరుగుతుంది, కాంప్రహెన్సివ్గా మాత్రమే చర్చ అనేది జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటాం, ఓకేనా.
ఇన్ ప్రిన్సిపల్ మాత్రమే డిస్కషన్ డిబేట్ జరుగుతుంది, కానీ ఇండివిజువల్గా అది జరగదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్ బై ద ఫినాన్స్ మినిస్టర్, ద స్పీకర్ మే అలైట్ టైమ్ ఫర్ జనరల్ డిస్కషన్. చెప్పే కదా, జనరల్ డిస్కషన్ మాత్రమే స్పీకర్ అనేవాడు ఆ యొక్క టైం అనేది కేటాయించవచ్చు, సమయం అనేది కేటాయించవచ్చు. డ్యూరింగ్ ద జనరల్ డిస్కషన్ ద హౌస్ ఈజ్ అట్ లిబర్టీ టు డిస్కస్ ద బడ్జెట్ యాజ్ ఎ హోల్ ఆర్ ఎనీ క్వశ్చన్ ఆర్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ దేర్ ఇన్, బట్ నో మోషన్ కెన్ బి మూడ్. సాధారణంగా నువ్వు క్వశ్చన్స్ వేయచ్చు, కానీ ఇన్ డీటెయిల్గా మాత్రం ఎందుకు అనేది మాత్రం సూత్రప్రాయంగా మాత్రమే నువ్వు ఆ యొక్క క్వశ్చన్ అనేది ప్రశ్న వేయచ్చు, కానీ సో నీకు గ్రాంట్స్ ఇందుకు ఎంత ఎలకేట్ చేసావు, దానికి ఎంత ఎలకేట్ చేసావు అనేది చేయడానికి వీలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఏం జరుగుతుందమ్మా, ఎస్ ఆఫ్టర్ ద జనరల్ డిస్కషన్ ఆఫ్ ది బడ్జెట్ ఈజ్ ఓవర్, ద హౌస్ ఈజ్ అర్జెంట్ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. చెప్పే కదా, బడ్జెట్ సాధారణ చర్చ ముగిసిన తర్వాత సభను నిర్ణీత కాలానికి వాయిదా వేస్తారు. సో ఈ 2 వారాలు ఏదైతే ఉందో వాయిదా వేసిన తర్వాత ఎంపీలకు అందరికీ కూడా బడ్జెట్ కాపీస్ వెళ్ళిపోతాయి. సమగ్రంగా వివరణాత్మకంగా బడ్జెట్ కేటాయింపులు ఏ శాఖకి ఎంత కేటాయించాము, ఏ శాఖ అనేది ఎంత గ్రాంట్లు డిమాండ్ చేశాయి, ఈ యొక్క ఫినాన్స్ బిల్స్ అనేది మేము ఎక్కడి నుంచి, ఆ యొక్క ఆదాయ మార్గాలు అనేది మేము ప్రభుత్వాలు అనేది ఎక్కడి నుంచి మేము రీసెర్చ్ చేసాము. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. సో 2 వారాల తర్వాత మళ్ళీ హౌస్ అనేది మళ్ళీ సమ్మనింగ్ అనేది జరుగుతుంది, సమావేశం అనేది జరుగుతుంది. అలా సమావేశమైన తర్వాత ఓకేనా, సో స్పీకర్ డిస్క్రిప్షన్ బట్టి ఉంటుందమ్మా ఎన్ని రోజులు ఏంటనేది, ఎన్ని రోజుల తర్వాత సమావేశాలు అవ్వాలనేది మనకి స్పీకర్ యొక్క విచక్షణ యొక్క అధికారాల మీద ఆధారపడి ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టి. మరి ఇది ఫస్ట్ స్టేజ్, జనరల్ డిస్కషన్ బడ్జెట్ అనేది మొదటి దశ. రెండవ దశ చూద్దాం. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ ది మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ బై ద డిపార్ట్మెంట్ రిలేటెడ్ టు ద స్టాండింగ్ కమిటీస్. అయితే ఇప్పుడు మొదటి దశ అయిన తర్వాత ఈ బడ్జెట్కి సంబంధించిన కాపీస్ అన్నీ కూడా చూసుకుంటే, బడ్జెట్కి సంబంధించిన కాపీస్ ఈ సమయంలో, ఈ 2 వారాల సమయంలో అవన్నీ కూడా స్టాండింగ్ కమిటీలు, గుర్తొచ్చిందా లేదా? ఎస్, ఆ స్టాండింగ్ కమిటీలు అనేది ఏదైతుందో ఆ స్టాండింగ్ కమిటీలు అనేది కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దే విల్ బి సెట్టింగ్ అప్ ఫ్రమ్ స్టాండింగ్ కమిటీస్ టెంపరీగా. ఆ బడ్జెట్ ఈ డిపార్ట్మెంట్కి ఇంత ఎందుకు కేటాయించారు, ఈ మంత్రి శాఖకి ఎంత కేటాయించారు, ఎందుకు కేటాయించారు, ఈ రంగానికి ఎంత కేటాయించారు, నిజంగా అంత అవసరం అని చెప్పేసి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చూస్తారమ్మా. అందులో మీకు తెలిసిందే కదా, అందులో రూలింగ్ పార్టీ ఎంపీస్ ఉంటారు, అపోజిషన్ పార్టీస్ ఎంపీస్ ఉంటారు. వాళ్ళు సమగ్రంగా వాళ్ళ నివేదికని తయారు చేస్తారు. ఓకే, సమగ్రమైన ఒక రిపోర్ట్ అనేది బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కూడా వాళ్ళు తయారు చేసి 2 వారాల తర్వాత వాళ్ళ నివేదిక అనేది సమర్పించడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డీటెయిల్డ్. సో ద ప్రపోజల్స్ ఆన్ revenue and expenditure are discussed in parliament. Demand for grants are presented to the parliament along with the budget. These demands for grants show that the estimations of the expenditure of varied. ఆదాయాల వ్యయాల ప్రతిపాదనపై పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. బడ్జెట్తో పాటు నిధుల కోసం డిమాండ్ను పార్లమెంట్ అనేది అందజేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. ఏమని, ఒక్కసారి స్టాండింగ్ కమిటీ నివేదిక అనేది వచ్చిన తర్వాత ఒక్కొక్క దాని మీద వివరణాత్మకంగా చర్చ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మీద, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ మీద, ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద చర్చ. నిజంగా ఇంత అవసరం ఉందా, నిజంగా రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్కి ఇంత కేటాయించాలా, ఇంత ఇండస్ట్రియల్ కారిడార్స్కి ఇంత కేటాయించాలా, డిఫెన్స్ శాఖకి ఇంత అవసరమా అని చెప్పేసి వాళ్ళకి క్వశ్చన్స్ ఆన్సర్స్ అవన్నీ కూడా సమగ్రంగా డిబేట్, హీటెడ్ డిబేట్ జరుగుతుంది. హీటెడ్ డిస్కషన్స్ అనేది కూడా జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఆర్ ఓటెడ్, ఇంకా ప్రతి ఏ అయితే మంత్రిత్వ శాఖకి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది మాకు ఈ శాఖకి ఇంత కావాలి, ఈ మంత్రిత్వ శాఖకి ఇంత కావాలని చెప్పేసి ఓటింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ మెజారిటీ అనేది ఎవరైతే అనుకూలంగా ఓటేస్తారో ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఆ మంత్రిత్వ శాఖకి అంత కేటాయించడం జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి బై ద పార్లమెంట్. అండ్ ద అప్రోప్రియేషన్ బిల్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. ఒక్కసారి మేము పలానా మంత్రిత్వ శాఖకి ఇంత కేటాయించమైన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు నిధులు అనేది తీసుకొచ్చామో తీసుకోవడానికి వెళ్ళేది. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి, ఏం బిల్లు, అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ అప్రోప్రియేషన్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ అప్రోప్రియేషన్ బిల్ అనేది యాక్సెప్ట్ చేయాలి, పార్లమెంట్ అనేది యాక్సెప్ట్ చేయాలి. అంటే ఏదైతే మంత్రిత్వ శాఖకి మేము పలానా మంత్రిత్వ శాఖకి 10,000 కోట్లు అనుకున్నామో దాన్ని ఒక బిల్లు రూపంలో తీసుకొస్తారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నమాట, చట్టబద్ధంగా దాన్ని తీసుకురావాలి, చట్టబద్ధంగా నువ్వు నిధులు అనేది తీసుకోవాలి. అండ్ ఆర్బీఐ వచ్చేసి ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, తెలుసు అనుకోండి కదా. ఈ యొక్క ఏదైతే కేంద్ర సంఘటిత నిధి అనేది మేము పలానా బడ్జెట్లో డిస్కస్ చేశాము, మాకు ఇన్ని నిధులు ఇవ్వమన్నారు, మీరు ఇవ్వండి అంటే ఆర్బీఐ ఇస్తుందా? నాకు చట్టబద్ధంగా నువ్వు రిసిప్ట్ తీసుకురా అంటుంది. చట్టబద్ధంగా నువ్వు నాకు ఒక రిసిప్ట్ తీసుకురా, నేను అప్పుడే ఇస్తాను అంటది. స్టాచ్యుటరీ బిల్లు తీసుకురా అంటే సింపుల్గా చెప్పాలంటే అప్రోప్రియేషన్ బిల్లు తీసుకురా అంటది.
సో అలా అప్రాప్రియేషన్ బిల్ అనేది ఒక రకంగా అంటే లీగల్గా చెప్పొచ్చు. ఓకేనా, లీగల్గా ఏదైతే ఉందో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఆర్బీఐకి కన్సాలిడేటెడ్ ఫండ్ అఫిడవిట్ సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆ యొక్క ఫండ్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 డీటెయిల్డ్గా ఉంటుంది దేనికి ఎంత కేటాయించాలని చెప్పేసి. సో అలా ఓటింగ్ జరిగిన తర్వాత అప్రాప్రియేషన్ బిల్స్ ఇంట్రడ్యూస్, కన్సిడర్డ్ అండ్ పాస్డ్ బై ద అప్రాప్రియేషన్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా.